ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కుడి వచ్చిన వారికి, అలాగే వరంగల్ దేవుని బిడ్డలకు, ప్రభు సన్నిధిలో కడుపుతున్న వారు, చూడబోతున్న అందరికీ ప్రభు యేసు నామములో ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ అందరికీ శుభములు, అందరికీ దైవ ఆశీర్వాదం అనుగ్రహింపబడుగాక. ఆమేన్. దేవుని కృప ద్వారా సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా మనం హైదరాబాదులో మరి ఈ సహవాసము చిన్నగా కూడుకున్న దేవుడు పెద్ద కార్యంలో జరిగిస్తున్నాడు. పెద్ద పెద్ద కార్పొరేట్ చర్చెస్, భవనాలు ఉన్నటువంటి చర్చెస్ సైతము ఈ కాలంలో వీబీఎస్ కార్యక్రమం జరపడము చాలా కష్టతరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు సంఘానికి క్షేమకరంగా మరి వారి సమయము, వారి డబ్బు ఇవ్వటానికి ఉన్న పిల్లలు రావట్లేదు. పిల్లలు వస్తే వాళ్ళు సమర్పణలేదు. ఏదో ఒక కొరత, ఏదో ఒక ఇబ్బంది, చుట్టుపక్కల వాళ్ళతో నుంచి శోధన, రకరకాలుగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ సమాజంలో కానీ ఎవరి కులము, ఎవరి మతం వారు, ఎవరి కులం వాళ్ళు ఇన్స్పైర్ అంటే నెగిటివ్లో ఎక్కువగా ప్రభావితం అయిపోయి మంచి కార్యం చేపట్టే వారికి ఎప్పుడు నలుసులాగా, ఎప్పుడు కళ్ళలో ఒక నలతలాగా ఉన్నారు. కాబట్టి మంచి కార్యం చేస్తే ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి చాలా మట్టుకు మరి మసకబారే విధంగా సంఘాల్లో కనబడుతుంది. కానీ వారికంటే మంచివారమని, యోగ్యులమని, యథార్థవంతులమని అనుకుంటలేదు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు ప్రేమగల వాళ్ళు, వాళ్ళు చాలా కమిట్మెంట్ ఉన్నవాళ్ళు. కానీ మనకి చిన్నగా దేవుడు ఈ చిన్న సహవాసానికి ప్రేమించి ఆయన కృప ద్వారా ఈ కార్యక్రమం మనకు అవకాశంగా అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో మన దేవుని మాటలు విందాము. కీర్తన 82వ కీర్తన 1వ వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఈ వాక్యం మన వినికిడు దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? ఓకే, తల వంచి కళ్ళు మూసుకుందాము, ప్రార్థనకి ఏకీభవిద్దాం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. మనం ప్రేమించి వారమంతా నీ కృప కింద భద్రపరిచి అనేక ఎండ దెబ్బ నుండి, వడగాడుపుల నుండి, పరిస్థితిని బట్టి అయ్యా ఎదుగు ప్రభు స్తోత్రము తండ్రి, సమయోచితంగా నువ్వే కేడముగా, ఆశ్రయముగా, క్షేమముగా, సౌఖ్యముగా, నెమ్మదిగా అనుగ్రహించినకే మళ్ళీ ఆదివారం రాగలిగామయ్యా ప్రభు. మా యొక్క సొంత భక్తితో, సమర్పణతో రాలేదయ్యా. నీ కృపను బట్టి, నీ కరుణను బట్టే ప్రభు ఈ అవకాశం అనుగ్రహించాం, మాకు ప్రేరేపించాం, బుద్ధి కలిగించాం, నడిపించామయ్యా. నీ నడిపింపుతోనే ప్రభు మేము వచ్చి ఉన్నామని మేము నమ్ముచున్నాం తండ్రి. మా శరీరం, ప్రాణం, ఆత్మ నీకు అప్పచెప్పుతూ తండ్రి, నీ కార్యక్రమంలో మేము పాలు పొందినప్పటికీ తండ్రి, అది మా బ్లెస్సెడ్ తండ్రి, అది మా జీవితంలో ఆశీర్వదించడానికి ఒక అవకాశం మాకు ఇచ్చాం. మమ్మల్ని ఎప్పుడు కానీ ఆశీర్వాదించడానికి ఇష్టపడతావు. అయితే ఆ ఆశీర్వాదానికి కొంచెమైనా నీకు అనుకూలంగా, నీ కార్యానికి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వారి సమయం, వారి దేహము, వారి యొక్క ధనము కంట్రిబ్యూషన్ చేస్తారో దాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆ సాకుతో మమ్మల్ని దీవించడానికి ఇష్టపడతావయ్యా. మనల్ని అభివృద్ధి పరచడానికి ఇష్టపడతావయ్యా. మనల్ని బలపరచడానికి ఇష్టపడతావయ్యా. అందరి బట్టి నీకు వందనాలు తండ్రి. అలానే ప్రభు స్తోత్రం. ఉదయకాలంలో అందరూ వచ్చిన ఆ ప్రార్థన ఫలితంలో ప్రభు నీ బిడ్డలందరూ దీవించబడుతురుగాక. ఆత్మీయంగా ఎదుగుదలకు, ఎదుగు ప్రభు గొప్పగా మానసికంగా స్థిరపరచబడటానికి, శారీరక ఆరోగ్యంగా వికసింపచేయటానికి నీ కృప చూపించలేకే వందనా. అయితే ప్రభా, మేము శరీరంలో ఉన్నన్ని రోజులు, ఈ లోకంలో నివాసం ఉన్న రోజులు ఏదో ఒక విషయంలో ప్రభా క్రియల్లో పట్టబడే విధంగా ఉందయ్యా. నీ మాటల్లో ప్రభా, నీ జీవమైన మాటలకు భిన్నమైన మాటల్లో మేము చిక్కబడి ఉంటాం. ఆలోచనలకైతే ప్రభా అయ్యా అవధులు లేవయ్యా. అనేక చెడు ఆలోచనలు, దుష్టుల ఆలోచనలు పలు విధాలుగా మాకు వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రభు మేము ఏకీభవిస్తున్నాం, కొన్నిసార్లు దాన్ని జయించగలుగుతున్నాం, కొన్నిసార్లు ఇదిగో ప్రభు నీ మాటలు చెప్పగలుగుతున్నాం, కొన్నిసార్లు ప్రభు అవిశ్వాసమైన మాటలు తండ్రి, వాక్యానికి భిన్నమైనటువంటి మాటలు మా హృదయంలో ప్రభు నుండి ప్రభు అయ్యా ఇదిగో స్తోత్రం తండ్రి మాట ద్వారా వస్తుందయ్యా, అయ్యా నోటి ద్వారా వస్తున్నాయ్యా.
అలాంటి క్రియలు కూడా ప్రభు స్తోత్రం తండ్రి. కొన్ని అయ్యా నీ మాటలుగా చెప్పినట్టుగా తండ్రి నీ కార్యంలో పాలు పొందాలని ఆశపడుతున్న వారికి నీ కార్యరూపం దాల్చే విధంగా కార్యముఖులుగా కార్య సాధకులుగా ప్రభు చేస్తున్నాం. కొన్నిసార్లు ప్రభు ఆ వాక్యానికి భిన్నమైనటువంటి కార్యాలు క్రియలు చేస్తున్నప్పుడు మనకు మనస్తాపం అవుతుందయ్యా. మా అపరాధాల భారం వాడిపోతున్నామయ్యా. వీటన్నిటి నుండి ప్రభు నువ్వు చూస్తున్నావు. మా బలిష్టలు బాగు తెలుస్తుంది దేవా. నీ బలముతో నీ శక్తితో నీ జీవంతో మనల్ని సంధించుటకు మనల్ని దర్శించుటకే మనం నడిపించావయ్యా. కనుక ప్రభా మాలో ఉన్న ప్రతి దోషమును తొలగించబడే విధంగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యానికి ప్రభా నీ సేవకుడు ఏమాత్రం అర్హత యోగ్యత అయా ఏమాత్రం పాత్రుడు కాదు, అపాత్రుడు తండ్రి. నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీ తైలము చేత అభిషేకించి నీ శిలోచాటు మరుగుపరుచుకొని నాతో మా అందరితో మాట్లాడమని ప్రభా నీ వాక్యం ద్వారా నన్ను కదిలించు, మమ్మల్ని అందరినీ కదిలించమని ప్రార్థన చేస్తున్నాం. నన్ను మార్చుమో అందరినీ మార్పు కలిగే విధంగా అయ్యా దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. దోషం సంబంధించిన ప్రతిదీ యేసు నామములో దురపరచబడుగాక. మా మస్తికంలో మా మాటల్లో మా క్రియలు అంతా యేసు నామములో దురపరచబడుగాక. నీ మాటల చేత నీ ఆలోచన చేత నీ కాళ్ళ చేత మమ్మల్ని నింపుమని అద్భుతం చేయమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించడుగు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచి కూర్చుందా? మనమందరము సరిగ్గా కూర్చుందాం. ఆసాపు కీర్తన. ఈ ఆసాపు అనే ప్రవక్త మంచి వాయిద్యకారుడు, అంటే సంగీతకారుడు, లేవి గోత్రం చెందిన వ్యక్తి. ఇది దావీదు కాలములో ఉన్నటువంటి ఆసాపు వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు కొంతమంది మరి లేవీలను ఏర్పరచుకొని దేవుని పరిచారకులుగా ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుని సేవ చేయటానికి కొంతమందిని ఏర్పరచుకున్నాడు దేవుని ప్రేరేపణ ద్వారా. అలాంటి ప్రేరేపణలో ఈ ఆసాపు కూడా ఒకడు. దేవుని యొక్క మందిరములో సేవ చేయటానికి, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో సేవ చేయటానికి కొంతమంది లేవులను ఏర్పరచుకున్న దాంట్లో సంగీత మరి టీములో, మ్యూజికల్ టీములో, అలాగనే పాటలు పాడేటువంటి మరి గాత్ర చేసేవారిలో కొంతమందిని ఏర్పరచుకున్న దాంట్లో ఆసాపు ఒకడు. పాట పాడగలుగుతాడు, సంగీతం వాయించగలుగుతాడు, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మరి ప్రవచన చెప్పగలుగుతాడు. అలాంటి అభిషేక్తుడే ఈ ఆసాపు. ఆసాపు చెబుతున్న కీర్తనలో 82వ కీర్తన, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుడు ఎక్కడ పడితే అక్కడ నిలిచి ఉన్నాడు. దేవుడు సర్వాంతర్యామి అంతటా ఉంటాడు. కానీ దైవ సమూహంలోనే ఆయన నిలబడటానికి, ఆయన దిగి వచ్చటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. చాలామందికి ఈవెన్ సేవకులకు, సేవకురాళ్ళకు, అలాగే విశ్వాసులకు కొంచెము ఇది అవగాహన లోపమే. ఎందుకంట అంటే వాళ్ళకంటే ఏదో పెద్ద ప్రత్యేకత అని నేను కాదు, వాళ్ళకు ఎదురుగా నిలబడటానికి కూడా యోగ్యత లేదు సేవకులకు ఎదురుగా. కానీ దేవుడి కృప ద్వారా మరి దైవ సేవకుల యొక్క అభిషేక్తుల ద్వారా కొంతమంది దీని వాక్య ప్రత్యక్ష ద్వారా మాట్లాడినప్పుడు దేవుని నుండి పొందుకున్న ప్రేరేపణ నుండి నీకు తెలియజేస్తున్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బభావంగా కూర్చోవద్దు, అందరూ చురుగ్గా కూర్చోవాలి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి టికెట్ లేని ప్రయాణంగా వెళ్ళొద్దు. ఆల్రెడీ ఆర్టీసీ వాళ్ళు మొన్నటిదాకా బంద్ పెట్టారు. మరి మీరు టికెట్ లేని ప్రయాణం ఎందుకు చేస్తారండి? వాళ్ళే బంద్ పెట్టారు. సో నిన్న దినాన వాళ్ళ డిమాండ్ అర్ధరాత్రి వరకు శుక్రవారం రోజున 29 డిమాండ్లు ఏకీభవించారు, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సంతోషంగా మరి నిన్న దినాల నుంచి ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ మళ్ళీ యథావిధిగా వాళ్ళ విధుల్లో చేరి వాళ్ళ పనులు నిమగ్నమై ఉన్నారు. ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఆర్టీసీ తరపున. ఓకే, ఇప్పుడు మాత్రం మీరు మాత్రము టికెట్ లేని ప్రయాణము చేయకూడదు. చేస్తే మాత్రము ఏం చేస్తారు తెలుసా? దుష్టుడు చక్కగా మీరు మీ ఆసుంటలే కావాలి, చర్చిలో పోయి ఎటు కాకుండా ఉండడమే నా గురి, నా దరి, నా ప్రాజెక్ట్ వర్క్, నా పని అంటాడు వాడు. చర్చికి పోలే కానీ ఇటు కాకుండా వీళ్ళు ఉండాలి. రోజు చర్చికి పోతున్నాం, ప్రతి ఆదివారం వెళ్తున్నామే, ఎందుకు దీవించబడతలేమంటే మీరు మైండ్ అప్సెట్, బాడీ
ప్రజెంట్ చేసుకుంటున్నారు కాబట్టి వాడు ఇక మిమ్మల్ని చూడు. అందుకోసమే వాడు ఇటువంటి వాళ్ళ కోసమే వాడు చూస్తున్నాడనమాట. హల్లెలూయా. కనుక మనసు ఉన్న కాడ తను ఉన్న కాడ మనసు పెట్టి వాక్యం మీద జాస పెట్టి వాక్యం వినండి. ఎవరి మనసు అయితే నా మీద ఉంటుందో వారికి పూర్ణ శాంతి గల వారు చేస్తున్నాను. ఎలాగనగా వాడు నన్ను నమ్ముతున్నాడు కాబట్టి వారికి నేను విడుదల ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనసు పెట్టి వాక్యం వినండి. సేవకురాల్లో వాళ్ళకు పట్టిన కొందేలకు 3 కాళ్ళు లాగా కొందరు వాదిస్తారు. దేవుడు సర్వాంతర్యామి. అవును, వాళ్ళు అంటున్నారు, మనం కూడా నమ్ముతున్నాం. ఇది వాస్తవమే. అన్యులు కూడా చాలామంది నమ్ముతున్నారు, మిగతా దేవతలు నమ్మినవా. ఇక నాస్తికవాదం ఉన్నవారు, నాస్తిక సిద్ధాంతాలు ఉన్నవాడు నమ్మలేడు అనుకో, దేవుడు లేడనే చెప్తాడు. కనుక దేవుడు లేడనే వాడు బుద్ధి లేని వాడని సృష్టికర్తనే దేవుడు చెప్తున్నాడు. బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ బుద్ధి లేని ఆలోచనలు కలిగి ఉన్నవాడు. దేవుడు లేకపోతే ఎలాగ క్రమంగా సృష్టి నడుస్తుంది రాబాయి. అంటే కోతుల నుంచి మనం ఇప్పుడు కోతుల నుంచి మనుషులు వస్తలేనండి. పరిమాణ సిద్ధాంతం ఏమంటారు? పరిణయ సిద్ధాంతమా? పరిణామ సిద్ధాంతం, ఎవల్యూషన్ థియరీ. అది చెప్పుకోవటానికి బాగుంది, కొంతవరకు అది వాస్తవికంగా ఉన్నది. మిగతాదంతా మానవ జాతిని మాత్రము చూసినప్పుడు అది లేదు, తప్పన్నమాట. ఇప్పటికీ మనము ముత్తాతల నుంచి చూస్తున్నాం, 3 తరము. మన తాతలు చూసాం, మన తల్లులను చూసాం, మనం చూస్తున్నాం, మన పిల్లలు కూడా చూస్తున్నాం. ఈ 4 తరము 3 తరములు చూస్తే ఎక్కడైనా కోతి నుంచి మనిషి పుట్టినట్టుగా ఉండేదా? ఉందా? పైపెచ్చి మనుషులు ఏం చేస్తున్నారు? కోతి చేష్టలు చేస్తున్నారు మనుషులని అంటున్నారు తప్పించి కోతుల నుంచి మనుషులు పిచ్చి పిచ్చి చేస్తే ఎవరు సహించారు? కోతివా నువ్వు అంటారు. కానీ మనం కోతి జాతి నుంచి ఉన్నాం కాబట్టి ఈ శ్రేష్టలు ఉన్నాయని అంటారా? కోతివా జంతువా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను నా బిడ్డలను విసిగిస్తేనే కోతి శ్రేష్టలు ఉన్నాయి మా పప్ప అని చూస్తే స్మైలీ బిడ్డ, నిచ్చెరువున్న బిడ్డ. అలాంటప్పుడు ఎవరు సహిస్తారండి? కోతి శ్రేష్టలు, కోతి నుంచి వచ్చిన మనుషులని చెప్తారు. మన పిల్లలే కొంచెం వాళ్ళు విసిగించే విధంగా ఉంటే అంత కోతి శ్రేష్టలు చేస్తున్నారు అని చెప్తారు కదా. భార్యను భర్త, భార్యను పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలు, ఇలాగా వయసుకు తగ్గ మెచ్యూర్గా ప్రవర్తించమంటారు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఈ సమయం వినండి. దేవుడు సర్వాంతర్యామి, అది వాస్తవమే. కానీ దేవుడు ప్రత్యక్షంగా దిగస్తాడు తన బిడ్డల కోసం, తన భక్తులను దర్శించడం కోసం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అవును, దేవుడు ఇండైరెక్ట్గా అంతటా ఉంటాడు, కానీ డైరెక్ట్ కూడా ఒక పర్టికులర్ స్థలానికి కూడా వస్తాడు. అదే ఇప్పుడు అంటున్నాం, ఎక్కడ 2-3 కూడతారు వారి మధ్యలో ఉన్నాడు. మరి దేవుడు అంతటా ఉన్నవాడు మళ్ళీ మధ్యలో ఎందుకు ఉండాలని మళ్ళీ మేము ప్రార్థన చేస్తున్నాం అంటే అంతటా ఇండైరెక్ట్గా ఉన్నాడు, అంతటా సర్వాంతర్యామి. ఎందుకంటే సర్వము పంచభూతాలతో పాటు ఈ లోకమంతా దేవుడు సృష్టించింది కాబట్టి ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అంతటా ఉంటాడు అన్నమాట. అంతటా అన్నిట్లో కనబడతాడు, అంతటా ఉంటాడు. కానీ ప్రత్యక్షంగా మాత్రము ఆయన కోరుకున్న సమాజంలో వింటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పర్వతమైనటువంటి హోరేబు కొండ అంటే సీనాయి కొండకు దిగి వచ్చాడు. హోరేబు కొండకు దిగి వచ్చినప్పుడు మోషేని ఆకర్షణ చేసుకుంటాడు. అప్పుడు ఏమంటాడు మోషేని ఏమంటాడు? మోషే దగ్గరికి రాకు, ఇది పరిశుద్ధ స్థలం కదా, కాబట్టి పాదరక్షకులు ఇప్పేయమంటాడు. అట్లనే కొత్త నిబంధనలు కూడా డైరెక్ట్గా ఎక్కడ 2-3 కూడతారు వారి మధ్యలో ఆత్మస్వరూపుడుగా నివాసం ఉంటాడు. వేర్ దేర్ ఈస్ గ్యాదర్ ఇన్ మై నేమ్ 2 or 3 people ఇన్ మై నేమ్ గ్యాదర్.
In my name fellowship, in my name as a congregation, your fellowship with God, I dwell among them. అంటే వారి మధ్యలో నేను అప్పుడు నివాసం ఉన్నప్పుడు మీరు బూట్లు ఎట్లా వేసుకుంటారు, మీరు చెప్పులు ఎలా వేసుకుంటారు? ఇది అన్నిలో కూడా అభ్యంతరమే. క్రైస్తవులు కొంచెం బుద్ధి ఉండేదండి. షూలు వేసుకొని ప్రార్థన చేస్తారు, చెప్పులు వేసుకునే ప్రార్థన చేస్తారు, చెప్పులు వేసుకుని చర్చిలకు పోతారు, బూట్లు వేసుకుని చర్చిలకు పోతారు. ఇంకా ఈ విశ్వాసులు భక్తులు దేవుడు ఎరుగు కానీ సేవకుల స్టేజ్ల మీదకి ఎక్కుతారు, సూటు బూట్ వేసుకొని షూలు వేసుకుంటారు, చెప్పులు వేసుకుంటారు. ఇదేంటండి? గొప్ప గొప్ప అభిషక్తులు. అసలు వాళ్ళ భక్తికి మన భక్తికి జమీన్ ఆస్మాన పరకుంటుంది. అంత గొప్ప గొప్ప భక్తులు సైతము ఈ విషయంలో పప్పులో కాలేస్తారు. మనకి చెప్తారు దేవుడు సర్వాంతర్యామి అయితే అంతటా దేవుడు ఉన్నవాడిని మరి చెప్పులు నెత్తి మీద వేసుకుని తిరగమంటావా? అది కాళ్ళకే వేసుకుంటాం కదా, అది మనకే తిరిగి చెప్తారు. దాంట్లో వాళ్ళకి ప్రత్యక్షత లేదు, అగమ్య గోచరం అన్నమాట. ఆ విషయంలో గొప్ప గొప్ప అభిషక్తులండి. అందుకోసమే ఈ విషయాన్ని బట్టి అన్యులు కూడా అభ్యంతరం. చూడు, వాళ్ళ దేవాలయంలో నిష్ట కలిగి చక్కగా కాళ్ళు కడుక్కొని వెళ్తారు వారు గర్భగుడిలో, దేవాలయం ప్రాంగణంలో. అవునా కదా? ఇంతెందుకు, ఇంటిని దేవాలయంగా ప్రేమిస్తారు కాబట్టి ఇంగ్లీని ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన మన ఇంట్లో చెప్పులు వేసుకుని వస్తామా? చెప్పులు ఆరుబయట విరిచేసి ఆ జాలరి దగ్గర, ఆ కుళాయి దగ్గరికి వెళ్ళి, ఆ నల్ల దగ్గరికి వెళ్ళి, ట్యాప్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని మనం లోనికి వస్తాం. ఎవరైనా ఇంటిగా చెప్పులు ఇచ్చి వచ్చినా వెంటనే వాష్రూమ్ వెళ్ళి కడుక్కోరండి అని చెప్తారు. అలాగా ఇంటిని దేవాలయంగా చూసేవారు ఇంట్లో చెప్పులు వేసుకొని, ఇది పరిశుద్ధ గ్రంథములో కూడా పాత నిబంధనలో ప్రతి యాజకుడు ఆ గంగాళము దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. ఇది మనకు చూపించిన, అది పాత నిబంధన కదండి. కొత్త నిబంధన యేసయ్య రక్తం ద్వారా పరిశుద్ధం చేశాడు అంతటా. కాబట్టి మనం చెప్పులు వేసుకొని పోవాలని అనే మరి అవగాహన లేనటువంటి మూర్ఖులంటే పెద్ద మాట అంటారు. వాళ్ళ గొప్ప గొప్ప అభిషక్తులు మరి భక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన లోపం, వాళ్ళకి తెలియలే ఆ విషయంలో వాక్య ప్రత్యక్షత వారి హృదయములో, వాళ్ళ మస్తికంలో గ్రహింపు లేకుండా పోయింది ఈ విషయంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా ఉండుటకు ఏడికి వస్తాడండి? తన సమాజములోనికి, తన ప్రజల మీదికి వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఒక ఉన్నతమైన ప్రణాళిక మన పట్ల ఉంది. నా ప్రజల మధ్యలో నేను ఉండాలి. అందుకోసమే కదా ఇజ్రాయెల్ ప్రజలు మధ్యలో ప్రత్యక్ష గుడారం ఏర్పరచుకున్నాడు. ఆ ఎడారి ప్రాంతంలో, ఆ అరణ్య యాత్రలో వాళ్ళు ఇంకా వాగ్దాన స్థలంలో స్థిరపరచబడినప్పుడు కూడా ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకున్నాడు. ఆ దేవాలయం కూడా సొలొమోను కాలంలో స్థిరపరిచే విధంగా కాంక్రీట్గా స్థిరపరిచాడు. ఎందుకంటే వారి మధ్యలో ఉండి వాళ్ళ యొక్క జీవితాలను పరిశుద్ధపరచాలి. నేను పరిశుద్ధుడిని, వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ పరిశుద్ధతను బట్టి ఎందుకు అంటే ఆరోగ్యంగా ఉంటా. అందుకోసం ఏదైనా తిన్నా, ఏదైనా మనం ప్రయాణం చేసి అలసట వచ్చినా కొంచెం స్నానం చేయ ఫ్రెష్గా ఉంటాం, శుభ్రంగా ఉంటాం. మరి అది ముట్టి ఇది ముట్టి అది నోట్లో పెట్టుకొని ఏళ్ళను ముక్కులో అవన్నీ ఎక్కడెక్కడో ఏళ్ళు పెట్టుకొని భోజనం తినొద్దు అంటారు. ఎందుకంటే అనారోగ్యం, అశుద్ధత అనారోగ్యం తీసుకొస్తుంది, పరిశుద్ధత ఆరోగ్యం తీసుకొస్తుంది. కడుగు మామూలు సబ్బుతో కాదు, మామూలు యొక్క నీళ్ళతో కాదు, నీళ్ళతో మామూలుగా కాదు. ఏం కడగాలి? సోపుతోని, డెటాల్తోని, లేక ఏంటిది సంతూరిగా అన్ని రకాలుగా బ్రాండ్ ఉన్నాయి కదా. కడుగు అనే అడ్వర్టైజ్ కూడా మనం చూస్తున్నాం. సో ఎంత కడుగుతే అంత శుభ్రత. ఎందుకంటే డివైన్ క్లీనెస్ ఈజ్ డివైన్, అంటే పరిశుద్ధత దైవికత్వం, పరిశుభ్రత దైవికత్వం.
దైవికత్వం అంటే ఏంటిది? నిత్య జీవం పొందుకుంటారు. పరిశుద్ధత ఉంటే మీరు నిత్య జీవం పొందుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఎప్పటికి బ్రతకగలుగుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ ఏమంటుంది దాన్ని, ఐసీయూలో చెప్పులు తీసుకురానివ్వరు, ఆపరేషన్ గదుల్లో చెప్పులు వేసుకొని దానికి కావాలంటే కెమికల్ నీళ్ళలో కాళ్ళు కడుక్కొని నింపుకొని ఆ కాళ్ళు అక్కడ పెట్టి లోపలికి రావాలి. ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్ వేసుకుంటారు. ఎందుకంటే బ్యాక్టీరియా ఎక్స్పోజ్ కాకుండా అది బలహీనంగా అంటే చనిపోయే విధంగా ఆ డాక్టర్లు డ్రెస్సులు, ఆ సిస్టర్లు డ్రెస్సులు. కానీ ఈ మధ్యకాలంలో అలాగా నిష్ట ఉందండి. డాక్టర్లు సైతం బజార్కి ఎక్కుతున్నారు. అంటే బజార్కి ఎక్కడం అంటే వాళ్ళని ఆ వృత్తిని ఇబ్బంది చేయడం కాదు, బజారు కంటే మార్కెట్లో మరి ఏ పని కోసమో కానీ వాళ్ళు అదే వైట్ డ్రెస్ వేస్తారు, అదే స్టెథోస్కోప్ వేసుకొని మేము డాక్టర్ నిరూపించుకోవటానికో లేకపోతే ఏమో బయటకు పోతారండి. టీ తాగటానికి పోతారు, లేకపోతే క్యాంటీన్లో పోతారు, బేకరీలో పోతారు, లేకపోతే ప్రయాణం చేస్తారు. తప్పది. ఎందుకంటే మీరు మామూలుగా వాతావరణంలో ఉంటే అది ఏంటిది బ్యాక్టీరియాగా ఎక్స్పోజ్ అవుతుంది కదా, దుమ్ము ధూళేస్తుంది కదా. మళ్ళీ అదే డ్రెస్తో మీరు ఆపరేషన్ దానిలో పోతే పేషెంట్లకు ఏం చేస్తారు? ఒక ఐ ఆపరేషన్ ఆ థియేటర్కి పోయినా కూడా జాగ్రత్త ఉండాలి, పరిశుభ్రత ఉండాలి. ఈవెన్ సిస్టర్లు అయితే ఇక లెక్కలేదు, హాస్పిటల్లో డ్రెస్సే కూడా వేసుకోవాలి. కానీ ఇందుకనే మార్చుకొని పోతే నువ్వు ఆటోలో, ఆ ర్యాపిడ్లో, ఊబర్లో ఎంత పొగ, ఆ స్మోక్ పొల్యూషను, ఆ డస్ట్ పొల్యూషను, ఇదంతా ఎవరి కోసము అంటే పేషెంట్ల కోసమా? ఈ రోజులలో పేషెంట్లు చూసేది ఒక కమర్షియల్ అయిపోయిందండి. నిజంగా పేషెంట్లు బాగుపడాలి, వాళ్ళు సేవ చేయాలి అనేది కాదా. డాక్టర్ల కోసమైనా సిస్టర్ల కోసమైనా 4 పైసలు ఎక్కువ సంపాదించవచ్చు. అందరంట్లో లేదు, ప్రతి డిపార్ట్మెంట్లో కొంతమంది ఉత్తములు ఉన్నారు. కానీ ఆ ఉత్తములు చెప్పిన పద్ధతులు ఎవరు నేర్చుకుంటున్నారండి? అని చెడిపోయేటే, ఖరాబ్ చేసుకునేటే, ఇతరులకు నష్టం కలిగేటే నేర్చుకుంటున్నారు. పేషెంట్ని కాపాడటానికే మీరు చేస్తున్నది, వాళ్ళ పైసలు గుంజటానిక. నాకు అన్ని పైసలు, లక్షలు, వేలు పైసలతో మీకు హాస్పిటల్కు కడుతున్నప్పుడు మీరు పేషెంట్లకు తగినటువంటి సిస్టమేటిక్గా ఇస్తలేరే. ఒక ఎప్రాను కూడా సరిగా హాస్పిటల్లో ధరించుకోలేకపోతే ఇంటికాంచలే. అదేంటిదంటే క్షేమం కోసం కాదు. ప్రియదేవుల ఈ పద్ధతులని చేంజ్ అవుతున్నాయి. ఈ కాలంలో దుష్టత్వమే జరుగుతుంది. ఎట్టికి పని చేయడం కాదు, ఊరికనే ఒక ఉద్దేశం లేకుండా ఒక మంచి పాజిటివ్ కలిగినటువంటి సంకల్పం, ఒక మంచి సమర్పణగా చేయలేనటువంటి ఏ వృత్తి అయినా ఉండదు. చాలా మట్టి వృత్తులు అది దైవికంగా ప్రేమిస్తారండి. ప్రతి ఒక్కరు చిన్న అందుకోసమే మొక్కి స్టార్ట్ చేస్తారు. అది ఈ రోజుల్లో అయిపోయింది. అన్నదేటప్పుడు కూడా మొక్కి జ్ఞాపకం చేసుకుని దైవాన్ని, వాళ్ళ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ తింటారు. అంటే పరబ్రహ్మ స్వరూపం అన్నము. ఆ అన్నమే దేవుడు కాదు, అన్నము లాంటి వాడు అనమాట. అన్నము శరీరాన్ని బ్రతికిస్తుంది కదా, అలానే ఆధ్యాత్మిక జీవ మాటలు, దేవుని మాటలు, అది అక్షయ ఆహారం. ఏం ఆహారం చెప్పండి? నిత్య జీవ ఆహారము. అందుకోసమే సార్ నేనే ఆహారమై ఉన్నాను. హల్లెలూయా. అని తిన్నవాడు ఎన్నడికి చావు చూడడు, మరణము చూడడు, నరకము చూడడు, నిత్య జీవం పొందుకుంటాడు, నిత్యత్వంలో స్వర్గప్రాప్తి కలిగి ఉంటాడు. వాడు చనిపోయిన తిరిగి లేస్తాడు. క్షయ శరీరంలో చనిపోయిన అక్షత అతను లేపుతాను, హృదయాన్ని ఆత్మను లేపుతానంటాడు. అందుకోసం పరిశుద్ధుడిని కుళ్ళుపట్టనివ్వడు దేవుడు. హల్లెలూయా. అందుకోసమే యేసయ్య పరిశుద్ధంగా పుట్టి అందరి పాప శాపం ఆయన మీదేసుకొని ఆ శరీరం మృతతుల్యం అయిపోయిన ఆత్మచేత సజీవుడు మృత్యుంజయుడిగా లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 1 పేతురు 3:18 చూడండి. 1 పేతురు 3:18 చదవండి. దేవుని
దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి. ఎక్కడ చదువుతున్నావు? ఏలే అనగా మనలందరూ దేవుని యొద్దకు తెచ్చుటకు, ఆ నీతిమంతులు కాని వారికి ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకేసారి శ్రమపడను. హల్లెలూయా. ఇప్పుడు మనందరి కోసము, ఆ నీతిమంతుల కోసము ఆయన నీతిమంతుడు ఆయన శరీర ప్రకారంగా చంపబడి ఆత్మ విషయంలో మనందరినీ మరి బ్రతికించుటకు ఆయన ఒక్కసారి శ్రమ పొందాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. శ్రమ ఎందుకు పొందాడు? మన పాపాన్ని పరిహరించడం, మన అవిధేయతను పరిహరించడం, దేని మాటకు భిన్నమైన ఆలోచన, మాటలు, క్రియల నుండి విడిపించటానికి. ఎందుకంటే దేవుడు మాట వినకపోతే బ్రతికే హక్కు లేదండి. చాలామందికి అర్థమవుతలేదు. సృష్టికర్త కదా, ఆయన మాట ద్వారా సమస్తమును పంచభూతాలు ఈ లోకమంతా సృష్టించాడు కదా, జీవరాశులను. మానవుని మాత్రం తన పోలిక, తన రూపం చొప్పున తయారు చేశాడు. ఆ నాసిక రంధ్రంలో జీవాత్మ ఊదగా నరుడు జీవాత్మ ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చదవండి జకరియా 14వ అధ్యాయం 1వ వచనం. జకరియా చదవండి. జకరియా ఎక్కడ ఉంది? మలాకి ముందు ఉన్నది. ఇదిగో చదవండి. మొదటి ఓకే 14 కాదు 12వ అధ్యాయం, 12వ అధ్యాయం 1వ వచనం. దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవాకు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించిన యెహోవా. హల్లెలూయా. యెహోవా సెలవిస్తుంది. ఏమనగానే మాట ఉంది అక్కడ. యెహోవా మన అంతరంగంలో ఏం పెట్టింది చెప్పండి? జీవాత్మ. అది ఎక్కడి నుండి ఊదిండే? నాసిక రంధ్రం నుంచి ఊదేడు. మన అంతరంగంలో ఏముంది ఇప్పుడు చెప్పండి? జీవాత్మ. ఈ జీవాత్మ పోతే మనిషికి, ఈ చెత్తకు, ఈ శరీరానికి ఏమీ విలువ ఉండదు. మట్టికి మన్నుగా కూల్చేస్తారు, లేకపోతే అగ్ని చేతి దహించి వేస్తారు వాళ్ళ యొక్క కులాచార మతాచారాన్ని బట్టి. ప్రియ జనబిడ్డలారా, జీవాత్మ ఆయన మనకిచ్చిన గొప్ప అనుగ్రహము. మరి ఆయన మాట వినకుండానే మన పుట్టుకతోనే ఆదమవ్వల యొక్క అవిధేయతను బట్టి వాళ్ళు దేవుని మాట వినకుండా సాతాను మాట, ఆ మోసగాని మాట విన్న విధానంలో వాళ్ళు పుట్టుకతోనే ఏమైపోయారు? వారి కడుపున పుట్టిన వారందరూ పాప శాపలు పుట్టారు. పాపం అంటే అవిధేయతగా పుట్టారు. పాపం అంటే చెప్తే వినని స్వభావం, దేవుని మాట వినకుండా పుట్టారు. అదే వాళ్ళకు శాపంగా ఎంచబడుతుంది. ఇలాంటి వారిని దేవుడు నిరవతరం ఎత్తి ఆ పాపమును విడిపించటానికి, ఆ పాపము, ఆ శాపము తన మీద వేసుకుని ఆయన మనల్ని రక్షితకు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకానికి వచ్చి ఆయన నమ్ముకోమంటున్నాడు. అది నన్ను నమ్ముకుంటేనే మీకు రక్షణ, లేకపోతే శిక్షా విధి కలుగుతుంది. ఎందుకు అంటే దేవుణ్ణి కాని దేవతలుగా చలామణి అవుతున్నా చూడు, వాళ్ళకి నేను తీర్పు చెప్పబోతున్నా. సాతాను ఏం చేసిండు? అనేక దేవతలుగా వాడు ఈ లోకములో మనుషుల్లో ప్రేరేపించి దేవతలుగా తయారు చేసే విధంగా ఆ దుష్టుడి ద్వారా వచ్చిన దురాత్మలు ఉన్నాయే, మన అనుచరులు మొత్తము దేవతలుగా మనుషుల ద్వారా చేయబడే విధంగా చేస్తాడు వాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? దేవతల మధ్యలో నేను తీర్పు చెప్పబోతున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాటికి తీర్పు ఏంటి చెప్పండి? తీర్పు అంటే ఏంటి తెలుసా మీకు? నిత్య నాశనమైనటువంటి నరకము.
వాటి ప్రలోభంలో వాటి ప్రభావంలో పడిన మానవ జాతిని రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాట వినకపోతే దుష్టుని యొక్క దేవతల రూపంలో ఉన్నటువంటి వారి మాట, వారి ప్రభావం అయితే వాళ్ళకు వచ్చిన తీర్పు నీకు కూడా వస్తుంది అంటున్నాడు. అందుకోసమే కదా ఐగుప్తు దేశాలు మనకు ఉదాహరణగా దృష్టాంతంగా పెట్టాడు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలను కాపాడిండు. మరి వాళ్ళను రానివ్వకుండా అడ్డుపడినటువంటి ఫరో నమ్మిన దేవతలు ఉన్నాయి. ఆ దేవతలు అడ్డుపడిన మన దేవుని రాజ్యంలో రాకుండా, దేవుని యొక్క ప్రజలుగా విడుదల పొందకుండా, విమోచించబడకుండా, అప్పుడు దేవుడు ఏమన్నా నా మాట విని నేను ఇచ్చినటువంటి కట్టడ ఉందే, ఏది పస్కా బలి, అది ఎవరైతే ఆచరిస్తారో వారు పాప విమోచన కలిగి నా సమాజంగా నేను వారి మధ్యలో నివాసం ఉండేవారుగా మీరు నిలబడతారు. హల్లెలూయా. లేని ఎడల ఆ దేవతలు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవతల యొక్క ప్రభావంలో ఉంటే వాటికి తీర్పు చెప్పిన నేను మీకు కూడా తీర్పులోనికి వస్తారు. చదవండి నిర్గమకాండం 12వ అధ్యాయము 12వ వచనం. ఓకే, 3వ లైన్ అనుకుంటా, 3వ 4వ లైన్. నిర్గమకాండం 12వ అధ్యాయము. ఆ రాత్రి నేను 4వ లైన్ అన్నానా 3వ లైన్ అన్నానా? ఐగుప్తు దేవతలందరికీ తీర్పు ఇచ్చేదను, నేను యెహోవాను. హల్లెలూయా. ఐగుప్తు దేవతలకు ఏం చేశాడు? ఇక్కడ ఏమన్నాడు? ఆసాబ్ ఏమన్నాడు? దేవతల మధ్యలో నేను ఆ తీర్పులోనికి రాకుండా ప్రతి ఆదివారం మనందరినీ సమకూర్చుని ఏం తెలుసా? ఆ దుష్టి ప్రభావము ఈ లోకములో ఈ లోకములో దుష్టుడైన దేవతల రూపంలో వాటి ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు తప్పు చేయకున్నా, మీరు కావాలని తప్పు చేయకున్నా ఆటోమేటిక్గా మీరు మైలపడిపోతారు. ఈ లోకంలో ఉన్న రోజులు, శరీరంలో ఉన్న రోజులు. కాబట్టి పరిశుద్ధపరచబడటానికి ఆయన సమాజంలో దిగి వస్తాడు, పరిశుద్ధపరచటానికి. అర్థమైందండి? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు చెడ్డోళ్ళు, మీరు మొత్తం హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, ఘోరంగా మీరు ఇతరుల ఆస్తిని కాజేసి మోసం చేశారు, మోసాలు బ్రతికారని కాదు ఆదివారం వచ్చింది. మీరు దేవుడి సమాజంలో ఉన్నారు కాబట్టి, దేవుని బిడ్డలుగా ఉన్నారు కాబట్టి, దేవుడు మీ దగ్గరికి రావాలంటే ఈ లోకములో మీరు బ్రతికారు శరీర ప్రకారంగా. కాబట్టి ఆ దుష్ట ప్రభావము తొలగిపోవటకు, యేసయ్య మీలో వచ్చుటకు, పరిశుద్ధ రక్తము మీ మీద ప్రోక్షించుటకు రమ్మంటున్నాడు, పరిశుద్ధపరచబడటానికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లోకంలో మీరు సంచరిస్తున్నారు కదా, పనుల భారం బట్టి, బరువు బాధ్యతల్లో, వివిధ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. అప్పుడు మైలపడిపోతారు. ఆ చెడు ఆలోచన, దుష్టుడి యొక్క ప్రేరేపణ కలిగిన ఆలోచనలు, మాటలు, క్రియల వల్ల ఏమైపోతారు? మైలబడిపోతారు, అశుద్ధంగా అయిపోతున్నారు. వాటికి కలిగిన తీర్పు మన మీదకి ఆ తీర్పు వచ్చే ప్రమాదం ఉంది. హల్లెలూయా. కనుక మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధికి వస్తున్నాం. అయ్యా ఆ తీర్పులోనికి ఉండద్దా, దుష్టుని సంబంధిని కాదు, నీ సంబంధిని నువ్వు మాలో వచ్చి నువ్వు పరిశుద్ధపరిచి నిత్య జీవానికి నీ బిడ్డలుగా, నీ వారసులుగా నువ్వు స్థిరపరచమని మన దేవుని సన్నిధికి వస్తుంది. ఎడ్డి మోకలు పెట్టుకుని రావట్లేదు. చురుగ్గా గ్రహింపు కలిగి దేని బిడ్డలుగా, దేవునికి భయభక్తులు కలిగిన ఆ జ్ఞానములో స్థిరపరచబడడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యను ఒకసారి నమ్ముకుంటే సరిపోతుంది. మన చర్చికి రాకుండా డ్యూటీ ఉండే సమయం అని చెప్పి, పని ఉండదని చెప్పి ఎట్లా పడితే అట్లా ఉండడం కాదా? అట్లాగా ఆదమర్చే విధంగా సాతాను చేయించేదే అనుకుంటా. డ్యూటీ నెపముతో స్కూలు లేకపోతే కాలేజ్, ప్రైవేటు క్లాస్ అని ఇట్లా ఒకసారి 2 సార్లు నిత్యం అట్లనే నువ్వు చేస్తున్న అవకాశం ఇస్తే ఆసరగా చేసుకొని, నీ శరీరము నేను సమ్మతిస్తలేదు, దేవుని దగ్గర రానివ్వదు శరీరం. ఎందుకంటే శరీరాన్ని ప్రభావితం చేస్తాడు. ఈ లోక ప్రభావము శరీరానికి ఉంటుంది. అందుకని శరీర హెచ్చల వైపున మీరు జారకూడదు. లోక ఆశలో, నేత్రాశలో పట్టబడకూడదు.
జీవోడంబములు బ్రతకటానికి, అబద్ధాలు బ్రతకటానికి ఈ లోకములో పడుతున్న ఆ అవచాట్లు మీరు పడకూడదు. నేను నడిపిస్తాను కదా బిడ్డ, నన్ను నమ్మండి. ఫస్ట్ మీరు పరిశుద్ధపరచబడాలి, అప్పుడు మీకు జయం ఉంటుంది. నిత్య జీవంలో ఉండి మీకు సహాయం చేస్తాను, మీకు జయం కలగజేస్తాను అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక పిల్లలు 1-2 వేయరండి, ఏం కాదు పర్వాలేదని చెప్పి వాళ్ళని అట్లనే వేసుకొని ఊరంతా దింపుతామండి. ఏం చేస్తాం? ఎంత ఏడ్చిపిచ్చినా లేదు లేదు నాకు ఇప్పుడు అన్నం పెట్టాలి, లేదు లేదు నాకు నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను అంటే ఫస్ట్ కడగబెడతాం, ఫస్ట్ శుభ్రపరుస్తాం. అప్పుడు కొత్త బట్టల తిండి పెట్టడమో, నలుగురిలో అతన్ని తీసుకుపోయే కార్యక్రమం ఉంటే తీసుకుపోయే విధంగా అట్లాగన్నమాట. మనం ఫస్ట్ పరిశుద్ధపరచబడటకు వచ్చాము. ఆదివారం మనం అనుకుంటా, అయ్యో నేను VBS కార్యక్రమం పాలు పొందినాను కదా, నేను ఏ తప్పు చేసి ఉండొచ్చు పాస్టర్, పొద్దుగా లేచి ప్రభు సన్నిధికి దేవుడి కార్యక్రమంలో పాలు పొందాలి కదా అని వచ్చినాం. మంచిదే, కానీ నీకు తెలియకుండానే దుష్టి ప్రభావము ఈ పైన శరీరం పైన ప్రభావితమైంది. అది సెల్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, ఇతరుల ద్వారా కావచ్చు, నీ శరీరమే నిన్ను ఇబ్బందిగా చేసే విధంగా కావచ్చు. అది చూస్తే అదేం పెద్ద తప్పు కాదు అనిపిస్తుంది, అందరూ చేసేదే కదా, మరి అట్లా అయితే శరీరం ప్రకారం పుట్టనీయద్దు దేవుడు అని అడ్డగోలుగా మిగతా వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడే అవకాశము దుష్టుడు కల్పిస్తాడు. దేవుడు నీ దగ్గరికి, నీ మీదికి రావాలి, నీ మంచులో రావాలంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండటకే, నిత్య జీవం ఇవ్వటకే దేవుడికి ఇష్టం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం యేసయ్యను గణపరచాలంటే ఆయన రక్తము ఫస్ట్ ఆశ్రయించాలి. అప్పుడే అంటాడు, నేను మిమ్మల్ని తీర్పు చెప్పడానికి రాలేదు, ఆ తీర్పు నుండి విడిపించడానికి వచ్చాను. కానీ కొంతమంది ఉన్నారు, నా మాట వినకుండా, నా సంకల్పంలో రాకుండా అడ్డుపడుతుంది. ఎందుకంటే నేను వెలుగు, ఈ లోకానికి వెలుగై ఉన్నాను. వెలుగులో వచ్చిన వారికి వాళ్ళ క్రియలు చెడ్డవని, చీకటి అని రాలేక ద్వేషిస్తున్నారు. వాళ్ళలాగా మీరు ఉండొద్దు అంటారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ క్రియలు కనబడతాయని. మనము కనబడే క్రియలు మనం సరి చేసుకుని సత్యంలో, పరిశుద్ధతలో, నీతిలో ఉండటానికి మనం వస్తున్నాం. కాబట్టి మనం దాపరికలు లేకుండా ఏం చేయాలి? దీనికి అప్పు చెప్పుకుంటూ, తండ్రి నేను గణపరిచే సమయంలో ఫస్ట్ నీ రక్తం ద్వారా నన్ను పరిశుద్ధపరిచి, అప్పుడు నా దేహం ద్వారా, అయా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, నా శరీరం, ప్రాణం, ఆత్మ ద్వారా నేను గణపరచుటకు సహాయించి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 2 వాక్యాలు చదువుకుని మనం ముగించుకుందాం, సమయం బాగా అవుతుంది కదా. ఓకే, యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం, 18, 19 ఒకరు చదివితే, మరొకరు 5వ అధ్యాయం 23, 24 వచనం చదువుదాం. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడికి దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే, అందుకోసమే ఇంతకు ముందే తీర్పు తీర్చబడ్డది కాబట్టి వాడు చేయడు, చెప్పింది చేయడు, ఏదో అంకులు సాకులు ఏదో ఒకటి చెప్తాడు ఉంటాడు. అలాగనే 25వ అధ్యాయము ఇంకా 18 అయిపోయిందా? 19 చదివారా? ఆ తీర్పు ఇదే, వెలుగు. వెలుగు అంటే యేసయ్య లోకంలోనికి, ఏ లోకములో నేను వెలుగై ఉన్నాను అన్నాడు కదా, లోకంలోనికి వచ్చిన వెలుగు. దాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగులు ప్రేమింపగా, అది చీకటిని ప్రేమించే వాళ్ళు యేసయ్య నమ్మరు. ఏదో ఒక నెపంతో ఆయనను కించపరిచే విధంగా, దూషించే విధంగా, మరి అతన్ని వ్యతిరేకం చెప్పే విధంగా మతోన్మాదులు అందుకోసం వస్తున్నారు. వాళ్ళ క్రియలు చెడ్డవి కనుక మరి చీకటిలోనే ప్రేమిస్తారు, చీకటిని ప్రేమిస్తారు. మతం అని, కులమని, సమాజం అని ఏదో ఉద్ధరించడానికి. ఎందుకంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కనుక దేవుని దగ్గర వస్తే వాళ్ళ చెడుతనము, వాళ్ళ దొంగతనము, వాళ్ళ చీకటి బ్రతుకు బండారం అవుతుంది. కాబట్టి అందుకోసం వెలుగులోనికి రారు, క్రీస్తులోనికి రారు, సరి చేసుకునే విధంగా రారు. వాళ్ళకి అదనే జీవించడానికి ఇష్టం.
హల్లెలూయా. కానీ మనము వెలుగులోనికి వచ్చినాం, ఎందుకంటే పరిశుద్ధపరచబడటానికి, మన జీవితము పరిశుద్ధపరచుకోవటానికి వచ్చాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చదవండి 5వ అధ్యాయం యోహాను సువార్త 23-24 చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా ఖచ్చితంగా, నిశ్చయం అంటే ఖచ్చితంగా చెప్పుచున్నానా. 24 అయిపోయిందా? 23 తండ్రిని ఆ తండ్రిని గణపరచునట్లుగా అందరూ ఇది కావాలి కదా. ఫస్ట్ ఆ సహోదరు ఎలా పాడండి? 23, 24 అంటే 23 రావాలి, 24 చదవాలి. 18 చదివి 19 చదివిందా? 19 చదివి 19 చదివింది అట్లా. ఇప్పుడు చదువు 23, 24. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని యేసయ్యను గణపరచలేని వాడు అసలు దేవుడు బిడ్డ కాదు. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నా పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. సరిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను నమ్మడం ఏం తెలుసా అండి? యేసయ్య రక్తాన్ని ఆశ్రయించి పరిశుద్ధపరచబడి అప్పుడు ఆ తీర్పులోనికి రాకుండా ఉంటాం. చాలా మట్టుకు ఇప్పుడు చెప్తున్నప్పుడు వింటారు కొంతమంది జ్ఞానవంతులు, సేవకులైనా విశ్వాసులైనా. ఆల్రెడీ మనం తీర్పులో నుంచి బయటకు పడ్డాం కదా, యేసయ్య నమ్మినప్పుడే కదా. అయితే ప్రియ సహోదరుడా, అది మీకు ఎలాగానో నాకు కూడా దేవుని కృప ద్వారా దేవుడు ప్రత్యక్షపరిచాడు, దేవుడు తెలియజేశాడు. కానీ నీవు రక్షణ పొందినావు, తీర్పు నుంచి దాటి ఉన్నాను, మరణం నుండి దాటి ఉన్నా, జీవంలోనికి వచ్చినావు అని చెప్పి నీ ఇష్టానుసారంగా దేవుడు చెప్పినట్టుగా ప్రతి ఆదివారము సమకూర్చబడకుండా, పరిశుద్ధపరచబడకుండా నువ్వు ఆయన గణపరచలేవు. హల్లెలూయా. నువ్వు ప్రతి ఆదివారం పరిశుద్ధపరచబడటానికి వస్తున్నావు, రక్తాన్ని ఆశ్రయించి. ఎందుకంటే మళ్ళీ ఆ మరణ కాడి కింది, మరణ అధిపతి ఆ అధికారం కింది మళ్ళీ నువ్వు చిక్కుకుంటావు. నువ్వు అశ్రద్ధ చేస్తే నీ జీవితం, నీ దేహము ద్వారా, నీ దేహమే, దేహ ఆలోచనలే, ఇచ్చలే నిన్ను ఖరాబు చేస్తుంది. అదే నిన్ను మళ్ళీ నీ శత్రువుగా సాతానుకు అప్పచెప్తానికి. దేహం వైపు చూడొద్దు, ఆత్మ వైపు చూడాలి, పరిశుద్ధ ఆత్మ వైపున. హల్లెలూయా. నేను నడిపింపులో వైపున చూడాలి. కాబట్టి ప్రతి ఆదివారం ఎందుకు నడిపిస్తుంది తెలుసా? నేను తీర్పులోనికి రాకుండా ఆయన నిన్ను మరణము నుండి జీవంలోనికి దాటింపజేసే విధంగా. తెలిసి తెలియక నీ శరీరము నిన్ను ఉబలాటం చేసి కొన్ని విషయాల్లో అపరాధిగా చేసింది. ఈ లోక ప్రభావము చేస్తుంది శరీరము ఏకీభవించి అలా అవుతున్నాం. కాబట్టి పరిశుద్ధపరచబడటానికి, తీర్పులోనికి రాకుండా మరణము నుండి జీవంలో నడిపించి మనని దేవుని గణపరిచే విధంగా మన స్థిరపరచుటకే నడిపిస్తున్నాడు ప్రతి ఆదివారం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లేదు రోజు స్నానం చేసాడే, నిత్య స్నానం చేసాడైనా ఒక రోజు చేయను అంటే ఒకరోజు నీకు ఎంత మనసున పడుతుందండి? నెమ్మది ఉంటుందా చెప్పండి? ఈరోజు వాటర్ లెవెల్, ఈరోజు ట్యాపు నిన్న వచ్చిందట, నిన్న కొద్దిగా వచ్చింది. మా విషయం చెప్తున్నాను, ఈ ఇంటి విషయం చెప్తున్నాను. పొద్దున వార్తలు లేవు. ఈరోజు బుక్ చేస్తే రేపు వస్తుంది వచ్చి. ఇప్పుడు ఓనర్ చెప్పాడు, అది ఎప్పుడొచ్చింది తెలియదు. ఎండాకాలం కదా, వేసవికాలం కదా, రేపు వస్తుంది, రేపు ట్యాప్ కూడా వస్తుంది. అయితే ఏం చేసాడు? గబగబా ముఖం కడుక్కొని ఎక్కడెక్కడ కొంచెం చెమట ఉత్పత్తి చేస్తూ అక్కడక్కడ కొంచెం శుభ్రత చేసుకుంటే అంత అన్ఈజీ ఉందండి. ఎందుకంటే స్నానం చేస్తేనే
ఫ్రెష్నెస్ ఉంటుంది, చురుగ్గా ఉంటాం. అంత జిడ్డుగా, అంత అనీజీగా ఉండం. రోజు స్నానం చేస్తాడు, రోజు కాదు అసలు ఈ వేసవి కాలం 2 సార్లు 3 సార్లు చేసినా తక్కువనే. అవునా కాదా చెప్పండి? మరి రోజు స్నానం చేసినా ప్రతి ఆదివారము సరి చేసుకోవడమా? సరి చేసుకోలేదు. ఎందుకంటే శరీరములో ఉన్నన్ని రోజులు ఏదో ఒక విషయంలో పడిపోతాం, తప్పిపోతాం, దేనికి ఆయుష్కరంగా ఉంటాం. అందుకని దావీదు ఎప్పుడు ప్రభు సన్నిధికి నా యందు ఆయుషమైతే ఏదైతున్నదో అది తెలియజేసి నన్ను క్షమించుమయ్యా సరిచేయటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భక్తులు ఎప్పుడు పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధ నామాన్ని ఆశ్రయించి ఆయన గణపరచాలంటే, ఆయన గణపరిచినప్పుడు ఆయన మాట వినేటట్లుగా మనసు కలగజేసి ఆయన సంకల్పం తెలియజేసినప్పుడు మన మరణం నుండి జీవంలోని దాటిన మనకు ఆ జీవంలో ప్రబలుతాం, ఆ జీవంలో అభివృద్ధి కలిగి జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఈ లోకంలో దేవతలు చలామణి అవుతున్నారు. వాటికి ఇదివరకు దేవుడు తీర్పు, వాటి ప్రభావం ఏం తెలుసా, వాటి కార్యం ఏం తెలుసా? నిజమైన యేసయ్యను నమ్మద్దు, యేసయ్యను నమ్మద్దు, యెహోవాను నమ్మద్దు. అందుకోసం నమ్మకుండా అనేక నేను అపనమ్మకము, అవిశ్వాసము, విశ్వాసఘాతకులుగా, నమ్మక ద్రోహులుగా చేయటకు ఏం చేస్తాడు? చూస్తాడు. అంటే మనల్ని కూడా చూస్తాడు. మరి యేసయ్య గుంపులో ఇస్కరియోతు ఎదగచ్చి మనకు అనుకూలం ఉంటేనే కదా వాడు మెల్లమెల్లగా ఒక స్టెప్ బై స్టెప్ వాడు వక్రమములో సక్రమం చేస్తాడు అనమాట. మనకు అనుకూలమైన స్వభావం ఉంది కాబట్టి సమయాన్ని బట్టి ఆయనను ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు. యేసయ్యను ప్రత్యక్షంగా ఆయన బోధ విన్నాడు, అద్భుతాలు చూశాడు, ఆయన మహిమలు చూశాడు, గొప్పతనం చూశాడు. కానీ లాస్ట్కి వస్తే ఏమైంది? దుష్టుని వ్యామోహంలో పడిపోయి, దుష్టుని ప్రేరేపణలో పడిపోయి యేసయ్యను పట్టించాడు. కనుక మనం గుంపులో ఉన్నాం కదా, మనకేం కాదనద్దు. గుంపులో ఉన్నా నువ్వు కళ్ళకళ్ళపడి ప్రార్థనలకు సహవాసానికి రాకుండా కొంతమంది కళ్ళకళ్ళపడి తిరుగుతూ ఉంటారు. వాడు చెప్తే వాడు చేస్తారు. వాళ్ళు ఇస్కరియోత కాదని మీరు ఎందుకు అనుకుంటలేరు? ఇస్కరియోత తప్పగా అవుతారు. ఎందుకంటే మనసు పెట్టి వాక్యం వినకపోతే ఇలాంటి ద్రోహులుగా అవుతాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలానే 12 గోత్రముల్లో ఒక దాను అనే వ్యక్తి కట్లపాము అంటాడంట. అతడు కూడా దోషంలో పడిపోయాడు. సాతాను కదా, కట్లపాము అనేది వాడే కదా. కట్లపాము అంటే ఏంటిది? అంటే వంకర తింకరగా నడిచేది, కట్లు ఉండేది, చక్కని మార్గం నుండి తొలగిపోయాడు దాను. అందుకోసం ప్రగ్రంథంలో దాను గోత్రం ఉండదు. ఆది కాలంలో కనబడుతుంది, మిగతా గ్రంథాలు కనబడుతుంది. కానీ దాని గ్రంథము, ప్రకటన గ్రంథంలో 12 గోత్రాల యొక్క సంఖ్యలో 144,000 మందిలో ఆ గోత్రములో 12 గోత్రాలు కనబడడు అన్నమాట దాని. కాబట్టి ప్రియ దినములారా, దుష్టుని ప్రభావము ఆదమర్చి ఉంటే తప్పక వాని ప్రభావం పడిపోతుంది. ఇస్కరియోతులాగా తయారయ్యే విధంగా ప్రమాదం లేకపోలేదు. మళ్ళీ అలా చేసి మళ్ళీ మంచి పని చేసి అనుకున్నాడా? ఇచ్చిన వెంటనే, అప్పచెప్పిన వెంటనే అతనికి ఏమొచ్చింది? అపరాధ భావం వచ్చేసేది అనమాట. పశ్చాత్తాపం వచ్చింది, కానీ విడుదల పొందుకోలేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ అప్పచెప్పిన తర్వాత అతడు విడుదల పొందుకుంటాడా? కాబట్టి ఆయన ఊరేసుకోవటానికి కూడా అవకాశం లేకుండా ఘోరంగా అయిపోయింది. ఊరేసుకున్న చెట్టు నుంచి వెళ్ళి నడువు విరిగిపోయే విధంగా, పేగులు బయటపడే విధంగా చచ్చిపోయాడు. ఘోరంగా అలాంటి పరిస్థితుల్లో మనము ఉండొద్దు అనేదే కదా ప్రతి ఆదివారం తీసుకొచ్చి మీ మధ్యలో దేవుడు తన సమాజంలో దిగి వస్తాడు, వారి మధ్యలో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళను కాపాడుటకు, నిత్య జీవుటకు, వాళ్ళ పరిశుద్ధపరిచి నిత్యత్వంలో స్థిరపరచడానికి, నిత్య జీవానికి స్థిరపరచడానికి. కనుక దేవతల మధ్యలో ఉండి వాళ్ళకి తీర్పు చెప్తాడు. వాళ్ళ మధ్యలో మనం ఉండొద్దు, యేసయ్య మధ్యలో
ఉండాలి. దేవుడి మధ్యలో, దేవుడు నివసించే స్థలంలోనికి మనం ఉండాలి. వారి మధ్యలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం యేసయ్యతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం. కనుక పరిశుద్ధపరచబడి నిత్య జీవానికి స్థిరపరచబడదాం. ఈ వాక్యాల చేత మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. తల వంచుకుని ముసలి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వశక్తిమంతుడానికి వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం. దేని బిడ్డలారా, మన మధ్యలో దేవుడు ఉన్నాడు. మనలోనికి, మన మధ్యలోనికి ఉండేటకు ముందుగా మనం పరిశుద్ధపరచబడదాం. ఈ వాక్యాలన్నీ మనల్ని పరిశుద్ధపరచడానికి, దేవుడు ప్రేరేపణ చేసేటకు, దేవుడు మనల్ని దర్శించటకు, మనల్ని మరి మనసు కలిగించటకు, యేసే రక్తాన్ని ఆశ్రయించి పరిశుద్ధపరచబడటానికి, వారములో ఉన్న మరి మైలను, ఆ దోషమును, ఆ బహితులన్నీ తొలగిపోవటానికి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడని విశ్వసించి ఆ వాక్యానికి అప్పచెప్పుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడదాం, పరిశుద్ధపరచబడదాం. మనం ఏకీభవించే ప్రార్థనకి అంగీకరించే విధంగా సమ్మతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. అయ్యా, నీ కృపను బట్టి మా జీవితంలో చేసిన మేలులు, ఉపకారాలను బట్టి కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గొప్ప విషయమయ్యా. అయితే నీతో అనుబంధము మా మధ్యలో నీవు దిగి రావచ్చుకు, నువ్వు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధంగా ఉండటకే మా మధ్యలో ఉండటకు ఇష్టపడుతున్నావయ్యా. అందుకోసమే దేవతల మధ్యలో ఉండి తీర్పు చెప్పినట్టుగా మా మధ్యలో తీర్పు రావద్దయ్యా. ఆ దేవతల ప్రభావము మా మీద పడకుండా, యెహోవా నిజమైన దేవుడు, ఆయన ప్రభులకు ప్రభు, రాజాతి రాజు. ఆయన మనని ఇదిగో పరిశుద్ధపరచుటకే ఈ లోకానికి వచ్చాడు. కనుక పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు, ఆయన పరిశుద్ధ స్థలంలోనికి మనం నడిపించింది అయ్యా, మనం నడిపించింది పరిశుద్ధపరచటానికి అయ్యా. ఈ లోకములో వివిధ ఆలోచనతో, వివిధ బరువు బాధ్యతలో ప్రభా, శరీర ప్రకారంగా ప్రభా మేము చేసి ఉన్నాం. కొన్ని ఏమో తెలిసి, కొన్ని తెలియక అశుద్ధంగా, అపవిత్రంగా, అనగా అపరాధంగా అయిపోయామయ్యా. వాటి ఫలితమే మేము ఇక ప్రభా విఘాతం కలిగే విధంగా మేము అభ్యంతకరంగా మేము వచ్చి ఉన్నాం. అయితే మమ్మల్ని నడిపించి, మమ్మల్ని మా తప్పిలను ఎత్తి చూపించి మనను గద్దించడానికి కాదు, మమ్మల్ని శిక్షించడానికి అంతకంటే కాదయ్యా ప్రభా. మమ్మల్ని నువ్వు మేలుకొలుపు చేయటకు నువ్వు పరిశుద్ధపరచుకోండి బిడ్డలారా. మీ మధ్యలో నీ నివాసం ఉండి మీకు నిత్య జీవమును కలగజేస్తాను. మీరు నిత్య తీర్పులోనికి రావటానికి కాదు, నన్ను రక్షించడానికి, తీర్పు నుండి విడిపించడానికి వచ్చి ఉన్నాను. కనుక నన్ను కనపొచ్చే బిడ్డలుగా నా పరిశుద్ధత మీకు కలుగుటకు, నీ బలియాగం ద్వారా, నీ రక్తం ద్వారా ప్రభువా, నీ రక్తం చేత పరిశుద్ధపరచుకొని ప్రభువా, పరిశుద్ధపరచబడి నేను గనపరిచే విధంగా మనల్ని నిలబెట్టుకొని ప్రార్థన చేస్తాను. అందుకోసం ప్రభువా, మా ఆలోచనలు, మా మాటలు, మా క్రియలన్నీ ప్రభువా, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో ప్రభువా మేము అశుద్ధంగా అయిపోయాం, ఇదిగో ప్రభు అపరాధంగా అయిపోయాం. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని, ఈ విషయాలను ప్రభువా, ఈ ప్రార్థనకు అంగీకరిస్తున్నారో, ఏకీభవిస్తున్నారో వారందరికీ ప్రభువా విడుదల అనుగ్రహించి పరిశుద్ధపరిచి మా మధ్యలో ఉండి మాలో ఉండి నీ జీవంలో నడిపించుటకు, తద్వారా నీకు ఘనత, మహిమ, ప్రభావాలు ఆపాదించే విధంగా, ఆరోపించే విధంగా, నేను గణపరిచే విధంగా నిలబెట్టుకు సాయించే మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెప్పుతూ తండ్రి, మాకు మంచి ఆరోగ్యం కలిగించటకే, మాకు నిత్య జీవం ఇవ్వటకే, సదాకాలం మాతో ఉండటకే ప్రభా, నీతో ఉండటకే ఈ అనుగ్రహము, ఈ ప్రక్రియ అనుగ్రహిస్తున్నావయ్యా, చేపిస్తున్నందుకు వందనాలు. అందుకోసం మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెప్పుతూ నీ కృపలో నిలబెట్టుటకు, మళ్ళీ ఇంతగా ప్రేమించి, ఇంతగా శ్రద్ధగా నీ సన్నిధికి నడిపించి మళ్ళీ పరిశుద్ధపరుస్తున్న విధానం బట్టి కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. నీ కృప నియంత్రణగాక యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.